హలో మామ, ఈరోజు మనమైతే డ్యూటీకి స్టార్ట్ అయినాం. మార్నింగ్ మనోడైతే రాలేడు, ఇంకా వెయిట్ చేస్తున్నాం వాని కోసం. వాడు రాగానే వెళ్ళడమే. వీటిని చూడకుండా అయితే మనకైతే మనశ్శాంతి ఉండదు. అంతలోనే మనోడు కూడా ఫ్రెష్గా స్నానం చేసుకుని అయితే మన దగ్గరకు వచ్చేసిండు. చలో అని మనం కూడా కూర్చున్నాం. ఇదైతే మా ఊరు గుడి, మనసులోనే దర్శనం చేసుకున్నా. రోడ్ ఎంత నీట్గా ఉందో చూడండి. మేము ఎక్కడ వెళ్ళాలన్నా ఈ చెరువుని దాటి వెళ్ళాల్సిందే. అంబేద్కర్ సాబ్ని అయితే కలిసేసినాం. స్టేషన్కి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. వచ్చి చూస్తే ట్రైన్ మాకన్నా ముందే వచ్చి ఆగింది. ఇక మనోడు మాత్రంలో దిగి ఊరుకన్నా అని అంటుండు. మనకైతే ట్రైన్ మోయిన దాకా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే మనం రన్నింగ్లో కూడా ఎక్కేస్తాం. ఇక మనోడు కూడా ఇక ఫ్రీగా అయ్యిండు. నాకైతే మెల్లగా వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల ప్రాణాలే పోవచ్చు. అలా అని మనమైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వచ్చేసినాం. ఇక లిఫ్ట్ దగ్గరికి మనమైతే లిఫ్ట్ వస్తాగానే అప్పుడే పైకి వచ్చేసింది. ఇక ఈ రోజన్నా ఖాళీగా వస్తా అంటే ఖాళీగానే వచ్చింది. వెళ్ళేటప్పుడు అయితే అందరు వచ్చి నిండిపోయారు. ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. సరే నీ అందరితో పాటు కిందికి దిగేసి మనం అయితే బ్యాక్కి వెళ్దాం రా అంటే మనోడు అయితే ఫ్రంట్కి తీసుకెళ్తుండు, ప్లేస్ ఉంటుంది దాహనా అని. సరే అని ఇక వాన్ మాట పైన ఈరోజు కూడా వెళ్తున్నాం. మన డోర్ గతినా లేకుంటే మనకు సీట్ దొరుకుతుందా అని చూస్తున్నా. సరే ఇక అట్లా అని అక్కడిక్కడ చూస్తే మనకైతే సీట్ అయితే దొరికేసింది. సరే అని బ్యాగ్ అయితే పెట్టేసి కిందికి దిగుదాం అనుకున్నాం. చాయ్ అన్న తాగేసి వద్దామంటే మళ్ళీ బ్యాగ్ పెట్టేసి అయితే మేము కిందికి దిగేస్తున్నాం. వచ్చి చూసిన దాకా ఆ బ్యాగ్ మన ప్లేస్లో ఏడబెట్టినామో ఆడలేదు. పక్క సీట్ పైన అయితే ఎత్తి పారేసిర్రు. వేసిర్రు, విండో సీట్ పైన అయితే వేసిర్రు. సాల్రా దేవుడా అని నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో చేసుకోండి. బాయ్.